వీటిల్లో భోగ భోగ యక్షిణి ఉంది, హ్మ్. హైమావతి యక్షిణి ఉంది, హ్మ్. చాలా రకాల యక్షిణీలు ఉన్నాయి. హ్మ్. కనకవతి అంటే బాగా బంగారాన్ని ఇచ్చే యక్షిణి ఉంటుంది. హ్మ్. కంటిన్యూగా మనకి బంగారం కావాలన్నా, హ్మ్. కంటిన్యూగా డబ్బులు కావాలి, డబ్బులు ఎప్పుడూ వస్తూనే ఉండాలి, హ్మ్. దీనికి సంబంధించినటువంటి యక్షిణీలు కూడా ఉంటారు. వాళ్ళ హ్మ్. సాధన గురువు ద్వారా తీసుకొని జపం చేసి హ్మ్. ఏంటంటే యక్షిణీలు ప్రత్యక్షంగా దర్శనాలు ఇస్తాయి. అప్పుడు హ్మ్. గుండె ఆగిపోతుందన్నమాట. బేర్ చేయకపోతే హ్మ్. అలా అయిపోతుంది. కాబట్టి గురువు అంటే దగ్గర ఆ నుంచి సాధన మొదలుపెట్టాక ఎన్ని రోజులకి ఆ యక్షిని మనకి కనెక్ట్ అతను చేసేదాన్ని తీవ్రతను బట్టి ఉంటుంది. హ్మ్. బాగా స్ట్రాంగ్‌గా గట్టిగా చేశాడనుకోండి, హ్మ్. బేస్డ్ ఆన్ అతని మైండ్ సెట్. హ్మ్. మైండ్ సెట్టు అంటే గురువు ద్వారా. గురువు ద్వారా హ్మ్. దీక్షలు తీసుకొని కూడా తీసుకున్నప్పుడు చాలామంది అలా గాలికి వదిలేస్తారనమాట. హ్మ్. జపం చేయరు. హ్మ్. బాగా జపం చేసి, బాగా బిలీవ్ చేస్తే గుండె హ్మ్. ధైర్యం గూడా ఉండాలి. హ్మ్. ఎందుకంటే యక్షిణీలు చాలా ఈజీగా హ్మ్. మనం 3D వరల్డ్, 4D వరల్డ్‌లోనే ఉంటాయి. చాలా హ్మ్. భూమికి చాలా దగ్గర అయినటువంటి డైమెన్షన్‌లోనే యక్షిణీలు హ్మ్. ఉంటాయి. తొందరగా హ్మ్. వస్తాయి. హ్మ్. 2 మంత్స్, 3 అంటే మంత్స్ మనకి తట్టుకునే శక్తి హ్మ్. ఉండాలి.